మరొకసారి చదువుదాము. దాంతుడు కాక వేదాంతుడు కాలేడన్నారు విజ్ఞులు. ఇంద్రియములను అరికట్టక ఆత్మనిష్ఠుడు ఎలా కాగలడు? ఆత్మతత్వం గుర్తించాలని ఆశపడే సాధకుడు భౌతిక క్రియల చేత ఆత్మతత్వాన్ని అనుభవింపలేడు. మానవుడు గుర్తించలేని ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానమును చిత్తశుద్ధి చేతనే గుర్తించవలేను. ఇది అంత సులభమైనది కాదు. అయితే యావన్మానవులలో ప్రేమ బీజములు నాటి కాంతి ప్రసూనములు వికసింపజేసి పవిత్రమైన ప్రేమను ప్రజలకు అందించటమే ఈ ఆధ్యాత్మికం యొక్క అంతరార్థం. ఆధ్యాత్మికమును సంకుచితమైన స్థాయిలో విచారించకూడదు. భగవంతుడే మాకు మాతా పితా సఖా అని వర్ణించుట కంటే నీవే నేను, నేనే నీవు అని దైవంతో ఏకం కావటమే ఆధ్యాత్మికము. చూడండి, మనం ఎన్నో రకాలుగా మనం స్వామిని పొగుడుతాం. మాతా పితా సఖా అన్నీ నీవే స్వామి అని. అన్నీ నీవే అని ఇన్ని రకాలు వర్ణించకుండా నీవే నేను, నేనే నీవు స్వామి అనడం ఇక్కడ గొప్పది అని చెప్తున్నారు. దైవము నీవు వేరువేరు కాదు. నీవే దైవము, దైవమే నీవు, నాకు నేనే, నీకు నీవే అని అన్నప్పుడు ఆనందాన్ని అనుభవించడం కల్లో కూడా జరగదు. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మరొక ఆత్మ కావాలా? దీపం ఎక్కడ వెలుగుతున్నదో తెలుసుకోవడానికి మరొక దీపం అవసరం లేదు. అలాగే ఆత్మతత్వము స్వప్రకాశము. చంద్రుని వెలుగుతోనే చంద్రుని చూచినట్లుగా తనకు తానే తెలుసుకోవలసిందే ఈ తత్వము. కదిలే జగత్తుకు, మార్పు చెందే జగత్తుకు కదలని మార్పు చెందని దివ్యత్వం ఆధారమై ఉంటున్నది. ఆ దివ్యత్వాన్ని కనుగొన ఆత్మతత్వం అవసరం. యాచింత భువిపుత్ర మిత్ర భరణే వ్యాపార సంభాషణే, యాచింత ధనధాన్య భోగ యశసే లాభే సదా జాయతే, సాచింత భువి నందనందన పదద్వందార విందేక్షణే, కాచింత యమరాజ భీమ సదన్నద్వార ప్రయాణే ప్రభు. పుత్ర మిత్ర భరణ వ్యాపారముల నిమిత్తమై ఎంతకాలమో మనము వేస్ట్ చేస్తున్నాం. భోగభాగ్యముల నిమిత్తమై ఎంతకాలమో వ్యర్థం చేస్తున్నావు. అయితే ఒక్క క్షణమైన ఆత్మతత్వం గురించి ఆలోచిస్తున్నావా? ఆత్మేశ్వరుని చేర ప్రయత్నిస్తున్నావా? 24 గంటలలో 23 గంటల 90 నిమిషములు ప్రాపంచిక రీత్యా వినియోగించుకొని 10 నిమిషములైన ఆ భగవంతుని పాదార వింద చింతన చేసినచో భయంకరమైన యమరాజు బారి నుండి తప్పించుకోగలవని కంచు కంఠంతో స్వామి చెబుతున్నారు. వీసమంతైనా లక్ష్యం చేస్తున్నావా? 10 నిమిషములు కాకున్నా ఒక్క క్షణమైనా చింతన చేయకుంటే మనశ్శాంతి ఎలా లభిస్తుంది? ఏ కర్మ చేసినా ఆత్మార్పిత భావంతో చేసినప్పుడు సర్వము భగవత్ కర్మలాగానే రూపొందుతుంది. ఆత్మతత్వం ఎరుగుట ఆత్మరూపిని చేరుట కొరకే, పరతత్వమును అరయుట పరమేశుని చేరు కొరకే. మార్పు చెందని తత్వంపై మన దృష్టిని కేంద్రీకరించాలి. మార్పు చెందినవన్నీ అనిత్యములే. అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం అన్నారు మహనీయులు. మారునది ఈ జగత్తు, మారనది హృదయ భావం. అదే అమరత్వం. దానినే మృన్మయం చిన్మయం అన్నారు. వాటి ఎరుగుటకే ఆధ్యాత్మిక తత్వం అవసరం, అత్యవసరం. అసలు ఆధ్యాత్మికమనగా ఏమిటి? ఆధ్యాత్మికమనగా ఆది మధ్యాంతరహితుని ఎరుగుటే ఆధ్యాత్మికం. అయితే అతను ఎక్కడున్నాడో ఎలా కనుగొనగలం? అతనును ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఎలా కనుగొనగలం అంటే దానికే ఆధ్యాత్మిక తత్వం అవసరం. ప్రయత్నం కూడా అవసరం. నీవు ఎరగవలసిన పదార్థం యొక్క కిటుకు నీకు ఎరుక కాగానే నీకు ఇదివరకు చేసిన సాధనా ప్రయత్నం వ్యర్థం కాకుండా సఫలీకృతమవుతుంది. దాని ఫలితము నీకు చిక్కుతుంది, దక్కుతుంది. కష్టే ఫలి అని అన్నట్లుగా కష్టపడితే మరి ఫలితం దక్కకుండా ఎలా పోతుంది? ఒక బండరాయిని పగలగొట్టాలని సుత్తితో కొట్టనారంభించాం. 21 దెబ్బలు కొట్టాక 22వ దెబ్బకు పగిలింది. మరి 21 దెబ్బలు వృధా అయినవా? కాలేదు కదా. అలా అవుతుందా? అనుకోవటానికి వీలవుతుందా? కాదు కదా. దాని ఫలితమే 22వ దెబ్బకు రాయి పగలటం. అలాగే చేసిన సాధన ఏనాడు వృధా పోదు, ఫలితం ఉండనే ఉంటుంది అన్నారు స్వామి. మానవుడు అల్పమైన వాంఛలకు లోబడి భవ్యమైన మానవత్వమును వ్యర్థం చేసుకుంటున్నాడు. వజ్రాన్ని బొగ్గు చేసినట్లే అవుతుంది. భౌతిక, నైతిక, ధార్మిక, ఆర్థిక పరిస్థితుల అన్నింటి యందు ఆధ్యాత్మికము అంతర్వాహిని అయి ఉన్నది. ఆధ్యాత్మికం అనగా, ఆత్మతత్వం అనగా ఆ పేర్లను విని అవి ఏవో చాలా గొప్ప విషయమని, అందనిది అని దరిదాపులకైనా పోక పారిపోతూ ఉన్నాము. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చేయాలి, ఏది చెయ్యరాదు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించరాదు, ఏది కోరుకోవాలి, ఏది వదిలివేయాలి, ఏది సత్యం, ఏది అసత్యం అన్నదానిని తెలుపునదే ఆధ్యాత్మికం. మనలోని విచక్షణా జ్ఞానాన్ని మేల్కొలిపి వివరమెరిగించి విశ్వేశ్వరుని సులభంగా చేరు మార్గమును చూపునదే ఆత్మతత్వం. ద్వైతం కాని అద్వైతమే ఆత్మతత్వం. సాయిరామ్. ఇలా చదువుకుంటూ పోతే ఎంత టైం అని తెలియదు. టైం అయిపోయింది. రేపు చదువుకుందాం. ఈరోజు మనం విన్నదాన్ని బట్టి
మీ అనుభవాలు చెప్పండి. కొద్ది టైమే ఉంది, 6 నిమిషాలు.